హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నీ బొడుట్టు తుడిపేస్తాడు, నీ గాజులు తీస్తాడు, ఇవన్నీ ఊహించుకోలేక నీకోసం తిరిగి వచ్చాను రేణుక అని చెప్పేసి రేణుక గొర్రె మొగుడు రేణుకకు చెప్తూ ఉండగా అప్పుడు రేణుక ఆ ఎమోషన్ తట్టుకోలేక గొర్రె మొగుడిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కాకపోతే ఆ గొర్రె కాస్త డ్రీమ్లో వెళ్ళిపోతుంది. రేణుక, నీ హగ్గులో ఏముందో కానీ ఇలాగే రాతి సిల్లగా మారిపోతే బాగుంటుంది అని చెప్పేసి గొర్రెమ్మగుడు అనుకుంటూ ఉంటాడు. ఇలా హక్ చేసుకున్న తెలిసి ఉంటే రోజుకొకసారి దూకేసేవాడిని కదా రేణుక అని చెప్పేసి గొర్రెమ్మగుడు అంటుండగా రేణుక కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి రేణుక, నేను ఎంతసేపు మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడట్లేదు, దీంతో మాట్లాడు కూడా వేస్ట్ అని చెప్పేసి రేణుక లోపలికి వెళ్తుండగా రేణుక రేణుక అని చెప్పేసి గొర్రెమడుకు రేణుక వెనకాల పోతుండగా అయ్యో రేణుక, నన్ను ఎప్పుడు అర్థం చేసుకొని నువ్వు నన్ను మొగుడని యాక్సెప్ట్ చేస్తావు, మళ్ళీ ఆ మందలలో వెళ్ళి కలిసిపోనా తప్పదా దేవుడా, నాకు ఎప్పుడు ఈ ముముక్తి, ఇక రేణుక నన్ను ఎప్పుడు భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకొని అక్కడి నుంచి రేణుక గుర్రమ్మగుడు వెళ్ళిపోతాడు. ఇక వనభోజన కార్యక్రమం అన్నట్టుగానే ప్లాన్ వేస్తారు కదా రాజు రూప అందరు కలిసి. ఇక కబడ్డీ ప్రతి ఒక్కటి గేమ్ ఆడడానికి చెప్పేసి వనభోజనాలను ఎన్ని ఏర్పాట్లు చేసినా రాజు రూపలు ఇక ఒక టీమ్గా రాజు ఒక టీం రూప ఒక టీం అని చెప్పేసి కబడ్డీ ఆడుతూ ఉంటారు. ఇక రాజు పెద్దయ్యని సంతోషపెట్టాలని చెప్పేసి ఈ గేమ్ స్టార్ట్ చేస్తాడు కదా. రాజు నన్ను రూపం చూసి కోపంగా చూస్తూ ఉంటారు. పెద్దయ్య గారు, ఇక్కడ గొడవ అంటూ ఏది ఉండడు, అంతేకాకుండా వనభోజనాలు చెప్పేసి ఊరు వాళ్ళందరూ కలిపి చేశారు కదా, అలా చెప్పేసి మీరు కోపంగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటారయ్యా, అందుకే నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి చెప్తుండగా ఇక సైలెంట్గా ఉండిపోతాడు. కబడ్డీ ఆడడానికి రాజు ఒక గ్రూపు రూప్ ఒక గ్రూపు తయారైన తర్వాత ఇలా టీం గురించి అనౌన్స్ చేయడానికి ఒక వ్యక్తి ఉండాలని కదా అని చెప్పేసి ఈ విధంగా అనౌన్స్ అని చెప్పేసి సూర్యప్రతాప్ను పెడతారు. కబడ్డీ అని చెప్పేసి ఈ విధంగా రాజు రూప అలా ఆడుతూ ఉండగా రేణుకకు నిజం తెలిసిపోతుంది కదా. ఈ నిజాన్ని ఎలాగైనా బయట పెట్టాలని చెప్పేసి మనసులో అనుకుంటుంది. కబడ్డీ ఆడే సమయంలో ఇక కబడ్డీలో ఇద్దరు కలిసి హక్ చేసుకుంటారు రాజు రూప. జరగండి అని చెప్పేసి రేణుక పెద్దయ్య గారు అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది. పెద్దయ్య రూప ప్రెగ్నెన్సీ కాదు, ఈ విషయము మనందరి దగ్గర దాస్తున్నారు, అసలు ప్రెగ్నెన్సీ కానే కాదు, కావాలని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి రేణుక చెప్పిన మాటలు విని ఒక్కసారిగా సూర్యప్రతాప్ ముత్యాలు షాక్ అయిపోతూ మాట్లాడుతున్నారు రేణుక అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు అంటుండగా అవునత్త, వీళ్ళు నాటకం మారి ప్రెగ్నెన్సీ అని చెప్పారు, అసలు వీళ్ళు ప్రెగ్నెన్సీ కానే కాదు, అవునా అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు అంటూ ఉంటుంది. అంటే మమ్మల్ని ఇన్ని రోజులు మోసం చేసి కడుపని చెప్పి నా ఇంట్లో ఉన్నావా, ఇక నుంచి నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వేలేదు అని చెప్పేసి ఈ విధంగా రూప చెంప పగలు కొడుతుంది ముత్యాలు. ఇక నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నా చావే చూస్తావని చెప్పేసి అక్కడ నుంచి ముత్యాలు వెళ్ళిపోతుంది కదా. కాకపోతే రేణుక ఇలా జరుగుతుందని చెప్పేసి కలగంటూ ఉంటుంది. ఇదే జరగబోతుంది అత్త చేత్తో. ఇక రూప మెడలు పట్టుకొని గెంటేసుకునే ఇక త్వరలోనే ముందుది. కడుపు కాదని నేను బాబుగారి దగ్గర ముంగట పెడితే అత్త చేసేది పని ఇదే కదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. లోపు టీం మొత్తం కబడ్డీ ఆడతారు కదా. కబడ్డీ ఆడిన తర్వాత అబ్బాయిలు ఆడి అలసిపోయాను కదా, కూర్చొని అని చెప్పేసి అప్పనాయుడు అంటుండగా అందరు కలిసి అలా వనభోజనాల కార్యక్రమంలో కూర్చుంటారు. దీపక్ వెంటనే విజయాంబికను కలవడానికి వెళ్తాడు కదా. జరిగిందంతా అక్కడ చెప్తూ ఉంటాడు. అమ్మ, వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వనభోజనాల పేరు చెప్పుకొని మామయ్యను రూపకు దగ్గర చేయడానికి రాజు వేసిన ప్లాను, అక్కడ జరగబోయేది అదే, ఎలాగైనా నువ్వు నాతో పాటుగా రావాలే, ఇప్పుడు ఇక్కడి నుంచెలా మీ నాన్న చూస్తే నాకు తెలియదమ్మా, ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చెడగొట్టాలి, ఇక నిజాన్ని బయట పెట్టాలి, సరేరా నువ్వు అక్కడే ఉండు, నేను ఎలాగైనా బయటపడతానని చెప్పేసి విజయాంబిక బయటకు వచ్చి ఇక దీపక్తో ఆటోలో వనభోజన కార్యక్రమం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈలోపు భోజనాలు చేస్తామని చెప్పేసి అందరూ కూర్చుంటారు కదా. విరూపాక్షి ఆగండి అని చెప్పేసి అంటుంది. ఏంటి అని చెప్పేసి అంటుండగా మొగుడు పిల్లలు కలిసి ఒకే ప్లేట్లో భోజనం తింటే బాగుంటుందని చెప్పేసి విరూపాక్షి అంటుంది. అలా రాజు రూప ఒకరికొకరు తినబెట్టుకుంటూ ఉంటారు. అలా అందరూ భార్యాభర్తలు తినబెట్టుకుంటుండగా ఈలోపు విజయాంబిక వనభోజనం దగ్గరికి వస్తుంది కదా. మీ ఆటలు సాగవరా, నన్ను బాధ పెట్టి మీరు ఎంజాయ్ చేస్తున్నారా,
మిమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలో అని చెప్పేసి ఈ విధంగా తమ్ముడు అని చెప్పేసి సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది. ఏం మొహం పెట్టుకొని నా దగ్గరికి వచ్చావు తమ్ముడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నేను చెప్పేది ఒక్కసారి వినరా అని చెప్పేసి విజయాంబిక అంటుంది. మీరు టీవీలో చూసి అది నిజమా అని నమ్మింది ఒక అబద్ధాన్ని అని చెప్పేసి విజయాంబిక అంటుండగా అందరూ షాకే చూస్తూ ఉంటారు. అది అబద్ధం అని నిరూపించడానికి వచ్చాను తమ్ముడు అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక మాటలు విని రాజు రూప షాక్ అయిపోతారు. అసలు ఇదంతా కావాలని చేసి ఇప్పుడు లేనిపోని నిందలు వేస్తున్నావా? ఇది కావాలని కాదు తమ్ముడు, కావాలంటే నేను ఒక వీడియో చూపిస్తాను, దాని ద్వారా నిజమేంటో బయటపడుతుంది అని చెప్పేసి విజయాంబిక దీపక్ దగ్గర ఉన్న సీసీ ఫోటోస్ కాస్త తీసుకొచ్చి ఇస్తుంది కదా. ఆ సీసీ ఫోటోలో ఇక రాజు రూపాల మార్క్స్ కట్టుకొని ఉంటారు కదా, ఒక్కసారిగా ఇది చూడరా తమ్ముడు అని చెప్పేసి వెంటనే విజయాంబిక సీసీ ఫోటేజ్ ఆ సెల్లో పట్టుకొచ్చి సూర్యప్రతాప్ చేతిలో పెట్టేసరికి అది ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటి రాజు, మనం అక్కడ హోటల్లో ఉంది సీసీ ఫోటేజ్ తీసుకొచ్చాడేంటి ఈ దీపక్ అని చెప్పేసి అంటుండగా, అది నాకు కూడా అనుమానం ఉంది అమ్మాయి గారు, ఇప్పుడు ఎలా చెప్పేసి అంటుండగా, సరే చూద్దాంలే ఏం జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా రాజు అంటుండగా సూర్యప్రతాప్ ఒక్కసారిగా రూప అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇది మీరు కావాలని చేసి అత్తయ్య మీద నిందలు వేస్తారా అని చెప్పేసి అంటుండగా, అది కాదు నాన్న, అసలు నేను చెప్పేది విను అని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ అంటుండగా, కావాలని వీళ్ళు నా మీద నిందలు వేశారా? నేను ఏ పొరపాటు చేయను. ఇక ఆ మురుగను పెట్టి వానితో వేషం వేయించి నన్ను ఇలాంతా చేసి మధ్యలో ఇరికించాలు, నన్ను విడగొట్టడానికే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అక్కడి నుంచి విరూపాక్షి అలా బయటికి వెళ్ళిపోతుంది కదా. ఈలోపు ఇక తను విరూపాక్షి రూపంలో వచ్చేస్తుంది. ఏంటి ఏమంటున్నావు వదిన, నిన్ను కావాలని బ్లాక్మెయిల్ చేసి మధ్యలో లేనిపోని నిందలు వేశారు కదా, మరి ఆ రోజు కూడా నువ్వు కావాలని నా రూమ్లోకి ఒక అతన్ని పంపించావు కదా అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి మాటలు విని ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. నువ్వు చేసింది తప్పు కానప్పుడు మరి నేను చేసింది తప్పేలా అవుతుంది? అవునాన్న, ఇది మేము కావాలని చేసాం, ఎందుకంటే అమ్మ నిజాయితీ నీకు తెలియాలని చెప్పేసి అత్తయ్య నిజాయితీ ఏంటనేది నీ ముంగట పెట్టడానికే ఇలా చేసాం. అసలు అత్తయ్య కావాలనే ఆ రోజు అమ్మను ఇరికించింది, కావాలనే అమ్మను మెడలు పట్టుకొని గెంటెలా చేసింది. ఈరోజు అత్తయ్య చేయలేని తప్పైతే ఆ రోజు అమ్మ కూడా చేయలేదు. కావాలనే అత్తయ్య ఇదంతా చేసి అమ్మను ఇక బయటికి పంపించేలా చేసి బదరం చేసింది. ఇదంతా కావాలని అత్తయ్య చేసింది. అత్తయ్య చేసింది కాబట్టే నిజాన్ని బయట పెట్టాలని ఇలా ప్లాన్ చేసి నిజాన్ని నీ కళ్ళ ముంగట పెట్టాలని ఇలా చేశామని చెప్పేసి ఈ విధంగా రూప అంటూ ఉంటుంది. అంటే లేదు తమ్ముడు, కావాలని వీళ్ళు నా మీద నింద వేస్తున్నారు. ఆ రోజు విరూపాక్షి చేసింది నిజంగానే మోసం. అయితే ఆ రోజు మా అమ్మ మోసం చేస్తే ఈరోజు ఖచ్చితంగా మీరు మోసం చేసినట్టే. ఈరోజు మీ రూమ్లో ఖచ్చితంగా ఎవడో ఉన్నట్టే అని చెప్పేసి ఈ విధంగా రూప అంటుండగా, అవును ఆ రోజు నేను తప్పు చేయలేదంటే నమ్మలేదు, మరి ఈరోజు మీ అక్క తప్పు చేయలేదంటే ఎలా నమ్ముతారు అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి అడుగుతుండగా, మరి సూర్య అలాంటి నిర్ణయం తీసుకుంటాడు? విరూపాక్షిని క్షమిస్తాడా? మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడా? విజయాంబికను కూడా క్షమిస్తాడనేదే అప్కమింగ్లో తెలుసుకోవాలంటే మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచ్.